నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. క్రిప్టో మార్కెట్ ప్రస్తుతం కీలక మలుపులు తిరుగుతుంది. బిట్కాయిన్ తన పటిష్టమైన స్థితిని చాటుకుంటూ ప్రస్తుతం $77,897.18 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ విరామణ చర్చలు సఫలం కావడంతో గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. దీనివల్ల ఇన్వెస్టర్లు మళ్లీ డిజిటల్ అసెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు సంప్రదాయ వ్యాపార దిగ్గజాలు కూడా క్రిప్టో బాట పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ మీడియా సంస్థ భారీగా బిట్కాయిన్ కొనుగోలు జరపడం మార్కెట్కి కొంత ఊపిరిని పోసింది. అలాగే జపాన్కి చెందిన ANAP హోల్డింగ్ సంస్థ తన బిట్కాయిన్ నిల్వలు నిర్వహించడానికి హస్కీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా ఇతర కాయిన్ల విషయానికి వస్తే BNB $640 వద్ద స్థిరంగా ఉండగా డేఫై రంగంలో మాత్రం సెక్యూరిటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం ఇదే బుల్లిష్ ట్రేడ్ కొనసాగితే బిట్కాయిన్ అతి త్వరలోనే $80,000 మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. నేటి క్రిప్టో మార్కెట్ ట్రెండ్ విశ్లేషణ. క్రిప్టో మార్కెట్లో ప్రధానంగా సోలోనా మరియు ఇథీరియం బలమైన ట్రేడును ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా సోలోనా తన నెట్వర్క్ స్పీడ్ మరియు తక్కువ ఫీజుల కారణంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ $130 మార్కును అధిగమించి ట్రేడ్ అవుతుంది. మరోవైపు ఈ రోజు టాన్ కాయిన్ వార్తలో నిలిచింది. దాదాపు $44 మిలియన్ విలువైన కాయిన్ అన్లాక్ ఈవెంట్ జరుగుతుండటంతో దీని ధరలో అధిక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. AI సెక్టార్లో బిట్నోసర్ మరియు రెండర్ కాయిన్స్ కూడా మంచి వాల్యూమ్తో ట్రేడ్ అవుతున్నాయి. మిమీ కాయిన్స్ విభాగంలో షిబా ఇను మరియు డోగికాయిన్ కొద్దిపాటి లాభాలతో కొనసాగుతున్నాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం లేయర్ 1 ప్రోటోకాల్స్ మరియు AI ఆధారిత టోకెన్లు ఈ వారం మార్కెట్ నడిపించే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.